సంబంధించి ఖచ్చితంగా విచారణ అయితే ఖచ్చితంగా జరుగుతుంది, అప్పుడు బయటపడతాయి. గఫూర్ గారు, ఇక్కడ మరొక ప్రధాన అంశం ఏంటంటే, అంటే వాస్తవానికి ఆదాని ప్లాంట్కి సంబంధించినటువంటి సౌర విద్యుత్తును ఇటు రాష్ట్రానికి అమ్మేటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని సెకీ ద్వారా ఈ ఒప్పందం చేస్తుందనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అంటే ఒక డౌట్ అండి, అన్ని రాష్ట్రాలకి ఒకే ఛార్జీలతోటి అమ్మేస్తే అయిపోతుంది కదా, ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా, అంటే గుజరాత్కి 1.99 రూపాయలు, లేకపోతే ఇటు ఆంధ్రప్రదేశ్కి చూసుకున్నట్లయితే 2.49 రూపాయలు, తమిళనాడు, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాలకు ఒక లెక్క, ఇటువంటిదంతా ఎందుకు జరిగింది? ఒకే రేటుకు అన్ని రాష్ట్రాలకు అమ్మే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే అసలు ఈ గొడవంతా ఉండకపోయేదేమో కదా. కరెక్ట్ అండి. సెకీ పారదర్శకంగా ఉంటే గొడవలు రావండి. సెకీ నామినల్ ఆర్గనైజేషన్ అండి, పేరు కోసం ఉండే నామమాత్రమైన సంస్థ. ఎందుకంటే అదాని కోసమే సెకీ పనిచేస్తుంది. అదాని యొక్క పవర్ను అమ్మడం ఈ దేశంలో సెకీ యొక్క బాధ్యతగా మారింది. కాబట్టి సెకీ ఏంటంటే ఒక్కో రాష్ట్రాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మరి డైరెక్ట్గా పార్టీగా వాళ్ళు అదాని వాళ్ళు ఏమైనా మాట్లాడుకొని ఈ కమిషన్లు, ఇప్పుడు రామారావు గారు ఎక్కడ అంటున్నారంటే కమిషన్లు అనేది ఓ సిస్టమ్ అంటున్నాడు. అదైనా చెప్పండి, అవునా కమిషన్లు తీసుకున్నాం మేము, లేదు తీసుకోలేదు, ఇతర దేశాల్లో అదే ఏదైనా కానీ చెప్పండి మీరు. ఇతర దేశాల్లో ఉండే సిస్టాన్ని మా దేశంలో పెట్టినాం మేము తీసుకోలేదు, మధ్యవర్తులు కమిషన్ తీసుకోలేదు చెప్పండి. మధ్యవర్తులు ఎవరు చెప్పినే తప్ప ఎవరు లేరు. రెండవది ఏమంటే, ఇప్పుడు ఎఫ్బిఐ రామారావు గారి కోసం నా కోసం పనిచేయదండి. ఎఫ్బిఐ అనేది హైయెస్ట్ క్రెడిబిలిటీ ఉండేటువంటి ఆర్గనైజేషన్. సరే, దాన్ని సామ్రాజ్యవాద దేశాలకు తొత్తుగా ఉండేటువంటిది అది మేము తిడతాం, అది వేరే సంగతి. బట్ ఎఫ్బిఐ అనేది ఉన్నంతలో ప్రపంచంలో క్రెడిబిలిటీ ఉండేటువంటి ఆర్గనైజేషన్. అవును, ప్రపంచవ్యాప్తంగా దాని యొక్క అంగాలు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో దానికి మినిట్ టు మినిట్ తెలుస్తుంటుంది. వాళ్ళు పెట్టినటువంటి కేసు, ఇప్పుడు ఆ కేసు బయటకు రానికి కూడా లేదు. ఇప్పుడు ఎంత పవర్ఫుల్ అంటే, ఇప్పుడు మోడీ గారు అమెరికాకు పోకముందే ట్రంప్ గారు ఆ కేసు ఎత్తేసినాడు. అంటే ట్రంప్ కూడా మోడీ విషయాలు బయటికి రాకూడదు అనేటువంటి దాంతో ఉన్నాడు అంటేనే ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది అదానికి అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఏమైనప్పటికీ ఒక ఆరోపణ వచ్చినప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇందులో చంద్రబాబు కూటమి ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మీద ఈ ఆరోపణ వచ్చింది, సెకీ ఈ రకంగా రకరకాలుగా ట్విస్ట్ టర్న్స్ ఇవన్నీ ఉన్నాయని. అట్లాగే కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏమన్నారు అంతకుముందు, ఇది ఆదానికి లొంగిపోయినారు అది ఇది అన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే, ఈ 1750 కోట్ల రూపాయలు వచ్చినాయా రాలేదా, ఎవరికి ముట్టినాయి. ఇప్పుడు కన్సర్న్ మినిస్టర్ ఏమో నా దగ్గర ఫైలే రాలేదని అన్నాడు, రాత్రి సంతకాలైనా అన్నాడు. సరే, రాజకీయంగా మాత్రం డిఫర్ అయినా కాబట్టి చెప్తున్నాడు. రాజకీయంగా డిఫర్ అయితే ఫ్యాక్ట్స్ ఉంటాయి కదండి, రాజకీయంగా డిఫర్ కావడం వేరు. కాబట్టి దీని మీద విచారణ జరపాలా. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మోడీకి సంబంధం లేదు, అదానికి మాకు సంబంధం లేదు అని చెప్పే పాడైతే విచారణ జరపాలా. ఎఫ్బిఐ చేసినటువంటి ఆరోపణ తప్పు అని రుజువు చేయాలా, లేదు ఎఫ్బిఐ చేసింది కరెక్టే కాబట్టి వాళ్ళని శిక్షిస్తున్నామని గవర్నమెంట్ కదలాలి. సెంట్రల్ ఇదే డౌట్ గఫూర్ గారు, చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలకి రాకముందు పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి, ఇటు ఆదానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఈ పర్టికులర్ అంశానికి సంబంధించి కావచ్చు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఆదాని పేరు ప్రస్తావించడం కానీ, దీనిపైన విచారణ మేము రాష్ట్రం తరపున చేపడుతున్నాం, లేకపోతే కేంద్రాన్ని కోరుకుంటున్నాం, కేంద్రానికి విన్నవిస్తున్నాం, ఖచ్చితంగా మీరు విచారణ చేపట్టి గతంలో ఏవైతే అవకతవకలు జరిగాయని బయట పెట్టమని, అలాంటిది ఎక్కడా కూడా జరగట్లేదు. ఈవెన్ ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వంలో గతంలో టీడీపీ ఏదైతే ఆరోపణ చేసిందో ఇటు జగన్మోహన్ రెడ్డి పైన లేకపోతే ఆదాని పైన, ఇప్పుడు అటువంటి ఆరోపణలు మళ్ళీ చేయడం కానీ లేకపోతే దానిపైన విచారణ చేపడుతున్నామని చెప్పడం కానీ ఎక్కడా జరగట్లేదు. ఎందుకంటారు? విజయ్ గారు, మనము వాస్తవాల గురించి మాట్లాడుకోవాలి. వాస్తవ పరిస్థితులు ఏమిటి? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన క్లోజ్ సర్కిల్లో చెప్పింది ఏమంటే, అరే మనం ఒక చిన్న రాష్ట్రము, దేశంలో 29 రాష్ట్రాల్లో వాళ్ళకి అధికారం ఉంది, ఈరోజు కేంద్రంలో వాళ్ళ అధికారంలో ఉన్నారు, వాళ్ళతో పెట్టుకుంటే మనకు పుట్టగతులు ఉండవు, కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అది పోవాలని చెప్పినాడు అని వాళ్ళ క్లోజ్ సర్కిల్లో ఉండేటువంటి మాట. కాబట్టి ఇవి బయటకు చెప్తారా? బయటకు చెప్పుకోలేరు. మోడీ గారి మీదే బాధ్యత ఉంది, అది మోడీ గారే క్లియర్ చేయాలా. సార్, మోడీ అదాని మీద ఆరోపణలు వస్తే పార్లమెంటు పనిచేయలేదు సార్ వారం రోజులు. వాట్ ఈజ్ గౌతమ్ అదాని అనేది మనం అర్థం చేసుకోలేకపోతా.
గౌతమ్ అదానీ మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ఇండియా ఈరోజు. ఎందుకు Even ఎందుకు అంబానీ బీజేపీ కంటే powerful. ఎందుకు బీజేపీ అంత ప్రిఫరెన్స్ ఇస్తోంది అదానికి? ఇప్పుడు స్వయంగా మోదీ గారి విషయాన్ని తీసుకున్నట్లయితే దేశం మొత్తం కూడా ఒక చర్చ ఉంది. మోదీ ఎక్కడా కూడా అవినీతి చేయరు, ఒక రూపాయి కూడా. ఆయనకు అసలు కుటుంబమే లేదు, ఆయన అవినీతి చేయాల్సినటువంటి అవసరం లేదు. అటువంటి ఒక ప్రధాని ఈరోజు దేశాన్ని పరిపాలిస్తున్నారు అంటున్నటువంటి విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. అలాంటిది అసలు ప్రభుత్వంతో ఏమాత్రం సంబంధం లేనటువంటి అదానీకి మోదీయో లేకపోతే బీజేపీయో అంతలా సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది ఎన్ని ఆరోపణలు ఎదుర్కొంటూ? బీజేపీకి అనఫిషియల్ ట్రెజరర్ అండి ఆయన. అనఫిషియల్ ట్రెజరర్ ఆయన బీజేపీకి. బీజేపీ ద రిచెస్ట్ పార్టీ ఇన్ ద వరల్డ్ ఈరోజు. మీరు మామూలుగా అనుకున్నారు బీజేపీని రిచెస్ట్ పార్టీ. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడికి? ఇవన్నీ చాలా నిజాయితీ పరులు వాళ్ళు. మరి ఈ ఎలక్షన్ బాండ్స్ ఎట్లా వచ్చినాయి వాళ్ళకు? ఈ బాండ్స్ లో వేల కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయండి? ఆ బాండ్స్ లో డబ్బులు పెట్టిన తర్వాత మరుసటి రోజు వాళ్ళ పనులైనాయి. కొందరికి సంబంధించి వివరాలు కూడా తెలుస్తున్నాయి కదా మనకు. అరవిందో ఇండస్ట్రీ సంబంధించి ఇట్లాంటి. కాబట్టి ఇక్కడ అవినీతి ఎలక్టోరల్ బాండ్స్. నేను ఇక్కడ అవినీతి మోడీ వెనకాల ఉండే వాళ్ళ, బీజేపీ ప్రభుత్వంలో ఉండే వాళ్ళ, ఇవన్నీ ఇప్పుడు అంత లోతుగా మనకు అవసరం లేదు. ఇక్కడ మొదాని అనేటువంటి నేను పేరు పెట్టడం కాదండి, మొత్తం దేశంలో ఉండేటువంటి ఇండిపెండెంట్ గా ఆలోచించే వాళ్ళందరూ కూడా, పాత్రికేయులు కూడా చాలా మంది మోడీ అదానీ వీళ్ళిద్దరు కలిస్తే మొదాని ఈరోజు అదానీ కోసం ఈ దేశంలో ఏమైనా జరుగుతుంది అని చెప్పేటువంటి ఓ పరిస్థితి నెలకొని ఉంది. ఈ దేశానికి మంచిది కాదు, అయినా మేము చేస్తామంటారా? అది అల్టిమేట్ గా ప్రజలు తేల్చాలి అది. కాబట్టి ఇక్కడ సోలార్ పవర్, థర్మల్ పవర్, సోలార్ పవర్, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్ ఎన్ని లేవండి. ఇప్పుడు విశాఖపట్నం గంగవరం పోర్టు అదానికి పోయింది. గంగవరం న్యాయంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం రావాలా? రాష్ట్ర ప్రభుత్వం అంతవరకు తట్టుకోలేకపోయింది. డబ్బులు నామినల్ డబ్బులు తీసుకొని గంగవరం ఇచ్చేసినారు. కృష్ణపట్నం ఇవ్వడానికి తయారు చేసినారు. రామారావు గారు చెప్పాలా, కృష్ణపట్నం ఇవ్వడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారు మీరు? థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని అక్కడ కార్మికులు అడ్డుకున్నారు, తెలంగాణ ప్రభుత్వం అడ్డుకున్నది. ఈ రకంగా ఏంటంటే అదానికి మీకు ఉండేటువంటి అక్రమ సంబంధమా సక్రమ సంబంధమా ఏ సంబంధమైనా కావచ్చు, అది హర్షణీయమైన సంబంధాలు కూడా కాదు. అట్లాగే మోడీకి అదానికి ఉండే సంబంధాలు అది ఆత్మ శరీరాలు వేరు కావచ్చు, ఆత్మ ఒకటే. కాబట్టి ఈరోజు అదాని యొక్క అక్రమాలు బయటికి రావు.